నే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ తెస్సలోనియలకు రాసినటువంటి పౌలు పత్రికను తెలియజేస్తూ ఉన్నారు. ఈ కూడికకు వచ్చినటువంటి యవనస్తులున్నారు, నడిప్రాయ వయస్కులున్నారు, వృద్ధులున్నారు, పెద్దలున్నారు, అనేకమైన బాలురు చంటి పిల్లలు కూడా ఉన్నారు. అయితే పౌలు ఉద్దేశాన్ని అక్కడ దేవుని ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. నేను మనుష్యులను సంతోషపెట్టాల్సినంత అవసరం లేదు. నాకు ఈ పరిచర్యను దేవుడు అప్పగించారు. ఈ పరిచర్య ద్వారా లేదా దేవుని మాటల ద్వారా దేవుడే సంతోషపడాలి. దేవునిని సంతోషపెట్టుటకు ఈ సువార్త పరిచర్యను మా భుజస్కంధాల మీద వేసుకున్నామని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఆనందాలు, సంతోషాలు, బాధలు, దుఃఖములు, ప్రయాసలు అంటే కష్టం చాలానే ఉన్నాయి. మనిషి యొక్క జీవితంలో మనశ్శాంతి కోల్పోతే ఆనందం ఉండదు. మనిషి యొక్క జీవితంలో హృదయములో కలిగే ఉత్తేజము అంటే ఆ స్పర్శ లేకపోతే మనిషిలో ఆనందం ఉండదు. అయితే ఈ సమయంలో మీరు ఒకరినొకరు సంతోష పెట్టుకుంటున్నారో, సంతోషపరచబడుతున్నారో, లేకపోతే మీకు మీరుగా సంతోషంగా ఉన్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ సమయంలో పౌలు గారు అంటారు, నేను క్రీస్తును సంతోష పెట్టాలని ఆయన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. అదే శైలి విధానంలో మనకు కూడా ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారు. మనమందరము క్రీస్తును సంతోష పెట్టాలి. హల్లెలూయా. దేవునిని ఆనందపరచాలి. ఎప్పుడైనా యేసు ప్రభుల వారు నవ్వినట్లు మీరు చూసిరా? లేలే, చూసిండ్రు. ఎక్కడ? టీవీలో ఆయన నవ్వినట్లుగా ఇవన్నీ ఆ స్క్రీన్ మీద చాలా ప్రదర్శించబడుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్క్రీన్ మీద కాదు. కానీ ప్రియులారా, నిజ జీవితంలో విశ్వాసం అనేది మాట ద్వారా కాదు, కానీ క్రియ ద్వారా, అంటే మన క్రియల వల్లనే విశ్వాసం ఎట్టిదో బయలుపరచబడుతుంది, నిరూపించబడుతుంది. అలానే మనము క్రీస్తుని ఏ విధంగా సంతోష పెట్టాలి, మన యొక్క జీవిత విధానంలో మన యవ్వన దశ కానీ, నడిప్రాయం కానీ, వృద్ధాప్య దశ కానీ క్రీస్తును మనం సంతోష పెడుతున్నామా? దేవునిని ఆనందపరుస్తున్నామా? తోమా గారు అంటారు, ఆయన గాయములలో వ్రేలు పెడితేనే కానీ నేను నమ్మను అంటారు. అంటే గాయములలో వ్రేలు పెడితే గాయమును కట్టినట్ల, గాయమును రేపినట్ల? చూసి నమ్ముట కంటే చూడక అక్కడ ఒక మాట చెప్పి ముగిస్తారు. ప్రియులారా, ఇంకో సందర్భంలో ఒక మాట అంటారు యేసు ప్రభుల వారు, మీరు నా గాయములను మరలా రేపుచున్నారంటాడు. అన్యజనుల యొద్ద నా నామాన్ని దూషణకరముగా చేస్తున్నారు. ఇతరులకు నీ జీవిత విధానం బాధకరంగా చేస్తూ ఉన్నారు. నీ వలన ఇతరులకు ఆటంకం కలగకూడదని యేసుప్రభులు వారు చాలా సందర్భాల్లో చెప్తారు.
మనం చేసే పరిచర్య అయినా, మనం జీవించే విధానమైనా, మనం మాట్లాడే మాటలైనా, క్రియలైనా, చూపైనా ఇతరులకు హానికరముగా ఉండేది అది జీవితమే కాదు. అయితే ఈ సందర్భంలో యేసుప్రభుల వారు దేవుని వాక్యం ఏమని తెలియపరచబడుతుందంటే, మనము దేవునిని ఆనందపరచాలి. ఏ విషయంలో? కొలస్సీలకు రాసిన పత్రిక ఆ పక్కనే ఉంటుంది. 1వ అధ్యాయం 10వ వాక్యములో అక్కడ అన్ని విషయములలో క్రీస్తును 1:10 వాక్యం 1:10 అన్ని విషయములలో మనము దేవుణ్ణి సంతోషపరచాలి. వివాహము కొన్నే అన్నే? దేవునికి స్తోత్రం. కొన్ని అంటే ఇన్ని, అన్ని అంటే ఇంకా 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 అంటే సాగట్లేదు. కానీ పిల్లల్ని నీకెన్ని కావాలో పప్పులంటే ఇన్ని కావాలంటారు. కొన్ని కాదు, ఇక్కడ దేవుడు అదే వాక్యం ఏమని తెలియపరచబడుతుందంటే, అన్ని విషయములలో దేవునిని సంతోషపరచాలి. పిల్లల విషయంలో కొన్ని మాటలు అంటారు, వారి వలన వాళ్ళ అమ్మా నాన్నకు దుఃఖమే అన్నయ్య, వాడు ఎందుకు పనికిరాడు, ఆ అమ్మాయి ఎందుకు పనికిరాదు, వీరి వలన వాళ్ళ తల్లిదండ్రులు బాధకరం, వీరి వలన ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా బైక్ కొనిస్తేనే, లేకపోతే అలా పిల్లలు తల్లిదండ్రులు ఏడిపిస్తూ ఉన్నారు. భౌతికమైన సందర్భాలు నేను యేసుప్రభుల వారు కూడా ప్రియులారా చాలా సందర్భాల్లో ఆయన ఆత్మానుసారముగానే బోధించారు. అదే మాట తెలియపరచారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వాక్యంలో మొదటిగా దేవుణ్ణి మనం ఎలాగున సంతోషపరచాలో అక్కడ తెలియపరచబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వాక్యంలో, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారై దేవునిని సంతోషపరచగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మీరు శరీర సంబంధులైతే దేవుని సంతోషపరచలేరు. మీరు శరీర స్వభావముగా మాట్లాడినప్పుడు దేవునికి సంతోషము కలగదు. మీరు శరీరానుసారమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగించినప్పుడు దేవునిని ఆనందపరచలేరు. మీరు ఆత్మీయానుసారమైనటువంటి జీవితాన్ని ఎప్పుడు కలిగి జీవిస్తారో అప్పుడు దేవునికి ఆనందము కలుగుతుంది. హల్లెలూయా. శరీర స్వభావం అంటే ఏమిటి? శరీర క్రియలు అనేవి చాలా ఉన్నాయి. శరీర క్రియలు, శరీర స్వభావాలు కొన్ని ఉన్నాయి. వాటి ప్రకారముగా జీవించినట్లయితే క్రీస్తుకు ఆనందం రాదు. ఒక వ్యక్తిని మనం మెప్పింపగలిగజేస్తే, అంటే ఆ వ్యక్తి మన్నన మనం పొందుకుంటే దాన్ని ఏమంటారంటే క్రెడిట్. ఇప్పుడు నేనున్నా, చిన్నోడు ఉన్నాడు, నేను చెప్పిన మాటల్లా విని చేసి దాని ప్రకారంగా నడిపించబడితే అతను నా దగ్గర ఒక క్రెడిట్ సంపాదించాడు. తన్ను బట్టి నేను సంతోషపడుతున్నా. ఆ సమయంలో అతడు ఏదడిగినా, ఆ సిచ్యువేషన్లో ఏదడిగినా నేను ఇవ్వటానికి సిద్ధపడతా. అంటే తండ్రి, నా స్థానంలో తండ్రిని చూడండి అంటున్నా. ఇప్పుడు యేసు ప్రభుల వారిని మనం ఆనందపరిస్తే
సాగరి అదే చేయాలి. సాగరితో పాటు ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తును ఆనందపరచాలి. ఒకరి ఆనందం కోసం మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఒకరు ఏదో మనల్ని కనపరచాలని మనం ఏదో కార్యక్రమాలు ప్రారంభించాల్సిన అవసరం లేదు. అది క్రీస్తును మెప్పించాలి. మనం చేసే పనైనా, పరిచర్య అయినా, కుటుంబ వ్యవస్థ అయినా, పిల్లలైనా, తల్లులైనా, తండ్రులైనా క్రీస్తు మన్నన పొందాలి మనం. ఇక్కడ శరీర క్రియలు ఏమిటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యంలోనే ఉంటుంది, ఆత్మ ద్వారా సంతోషము కలుగుతుందని. ఈ శరీర క్రియలు అనేవి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యము నుండి 19వ వాక్యం వరకు ఇక్కడ మనకి తేటపరచబడతా ఉంటాయి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం. నేను చెప్పునది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు ఆత్మానుసారముగా మీరు నడవండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. నెక్స్ట్, ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. వీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీరేం చేయాలంటే ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు ప్రతిరోజు యుద్ధం జరుగుతుందన్నమాట. ప్రతిరోజు యుద్ధము. ఈ యుద్ధము ఎలా జరుగుతుందనేది ఇక్కడ పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో గలతీయులకు రాసిన పత్రికలో తెలియపరచబడుతుంది. ప్రియులారా, అక్కడ శరీర కార్యములు అని ఉంటుంది 19వ వాక్యములో. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇప్పుడు ఈ చదివిన వాటిలన్నిటిలో మీలో ఏది ఉంది నాకు చెప్పండి అంటే మీరు ఏమి చెప్తారు? చాలా రాయబడ్డాయి అన్నమాట. మత్సరము, క్రోధము, కక్షలు, భేదాలు. అంటే అతను మా కులం కాదు, ఇది భేదం. అతను మా సంఘం కాదు, ఇది భేదం. ఇది మా కుటుంబస్తుడు కాదు, ఇది భేదం. కక్షలు. పౌలు ఒక చోట సువార్తకు పోతే అక్కడ ఎవరో చెప్తారనమాట, ఆ సంఘంలో కక్షలు ఉన్నాయంట, ఆ గ్రామంలో కక్షలు ఉన్నాయంట. ప్రియులారా, నేటి దినములు ఈ ప్రభు రాకడ దినాల్లో పరిచర్యలు లేదా ప్రతి వారి యొక్క జీవిత విధానాలు మారిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ క్రోధాలు, కక్షలు, భేదాలు, కామకత్వపుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ విస్తరించబడతా ఉన్నాయి. ఆ వర్గానికి సంబంధించినది మా వర్గము కాదని, వారు వేరు
మేము వేరు. విభేదాలు వచ్చేసినాయి. ప్రియులారా, యేసు ప్రభుల వారు ఆత్మానుసారముగా నడవండి అని చెప్పాడు. ఎందుకంటే క్రీస్తు ఆత్మలో ఐక్యత ఉంది, క్రీస్తు ఆత్మలో పరిశుద్ధత ఉంది, క్రీస్తు ఆత్మలో ఒక స్వభావం కలిగినటువంటి, వ్యత్యాసం కలిగినటువంటి మార్పు ఉంది. ఆయన యొక్క ఆత్మానుసారమైనటువంటి జీవిత విధానంలో ఏకాత్మ, ఏక స్వభావం, ఏక నడిపింపు ఉంది. విభేదాల పరిచర్య లేదు, విభేదాల కుటుంబాలు లేవు, విభేదాల గ్రామాలు లేవు. ఆయన తండ్రి రాజ్యములో ఏవండి, ఆయన అంటాడు, శరీరం ఆయన అయితే అవయవాలన్నీ మనమే అవయవాలుగా ఉన్నాం. కంటికి ఏదన్నా గాయమైతే వెంటనే ఏది వెళ్తుంది? కంటికి ఏదన్నా పురుగో నలుసో ఏదన్నా పడింది అనుకో, ఏది వెళ్తుందండి? చెయ్యి. పక్క వాళ్ళు చెయ్యి ఏం రాదుగా, మన చెయ్యే హాని కలిగిద్దామని చెప్పి అలా. మరి ఎందుకు ఏ భేదాలు వచ్చినాయి? ఎప్పుడైతే మన జీవితంలో శరీర క్రియలు ప్రారంభమైనయో, ఎప్పుడైతే మనలో అసూయలు ప్రారంభమైనయో, ఎప్పుడైతే మనలో ఉద్రేకాలు, ద్వేషాలు, అహంకారాలు, కోపాలు ఇవన్నీ వచ్చినాయో, ఆత్మానుసారమైన జీవితం వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నడిపించబడుతున్నటువంటి పరిస్థితులు, ప్రభావాలు ఏందో తెలుసా? ఆత్మానుసారమైన జీవితం లేదు కనుకనే, ఆత్మానుసారమైనటువంటి మాటలు లేవు కనుకనే, ఆత్మానుసారమైనటువంటి కట్టుబాట్లు లేవు గనుకనే గొడవలు, ఇంకా కొట్లాటలు ఇవి ఏడదాకా చేరినాయి తెలుసు? సంఘంలో కూడా చేరినాయి, సంఘంలో కూడా చేరినాయి ఈ వివాదాలు. యేసుప్రభుల వారు ఆత్మానుసారమైనటువంటి సంఘమును కడితే, కొందరు వచ్చంట భౌతిక సంబంధమైనటువంటి క్రియలు నెరవేరుస్తున్నారు. సంఘం అంటే ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదండి. చాలామంది అది తెలియక సంఘంలో నాకు సభ్యత్వం కావాలి అని ఎవరో మద్యపానం తాగినటువంటి వ్యక్తి వివాదంగా, గొడవగా ఇలాంటి హేయమైన క్రియలు చేయటాన్ని బట్టి ఈ రోజున సంఘం అంటే ఒక గౌరవం లేకుండా పోయింది. సేవకుడు నడవవలసినటువంటి తీరిలో నడిపించబడకనే ఈ రోజున సేవకుడు అంటే గౌరవం లేకుండా పోయింది. ఎందుకంటే ఆత్మానుసారమైనటువంటి నడిపింపు వారిలో లేదు. భౌతికమైనటువంటి సంబంధమైన క్రియలు వారిలో ప్రారంభమైనవి కాబట్టే దుష్టుడు వారి యొక్క జీవిత విధానాన్ని మార్చేశారు. అందుకే గొడవలు, ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు, విభేదాలు ఎందుకు వస్తాయండి? ఆత్మానుసారమైనటువంటి సంఘములో ఆత్మక్రియలు ఉండాలి. ఆత్మక్రియలు లేకపోవటాన్ని బట్టి సంఘం రెండుగా చీలిపోతుంది, కుటుంబాలు రెండుగా చీలిపోతున్నాయి. వివాహ దాంపత్య జీవితంలో విడాకులు దాకా ఎందుకు వెళ్తుందంటే, దేవుడు కట్టినటువంటి కుటుంబాన్ని మనుషులు వేరు చేస్తున్నారు. ఎందుకంటే వారి యొక్క ఏచ్ఛ, వారి యొక్క స్వచిత్తం. ఈ రోజుల్లో ఎవరికి వారు స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఒక ఆయన వచ్చి సాంబార్ వండాలంటే కాదులే ఈరోజు మల్లెపూ వండాలంటాడు సంఘంలో, లేకపోతే కుటుంబంలో, లేకపోతే ఆయా వివాహ కార్యక్రమాల్లో. ఒక ఆయన సాంబార్ అంటాడు, ఒక ఆయన ఏమో చికెన్ అంటాడు, ఇంకో ఆయన ఇవేమొద్దు పచ్చడి వేద్దాం అంటాడు, ఇంకో ఆయన అది వద్దు ఏదో కాయగూరలు పెడదాం. వ్యత్యాసం.
విభేదతత్వం. పౌలు గారు అంటారు, మీరు ఆత్మానుసారముగా నడుచుకుంటే శరీర క్రియలు నెరవేర్చరు. ఎప్పుడైతే మనిషి యొక్క జీవితంలో శరీరానుసారమైనటువంటి ప్రవర్తన వస్తుందో ఆత్మానుసారమైన జీవితం దూరం అయిపోతుంది. అందుకే క్రీస్తు మనకు అంటుకట్టబడలేకపోతున్నాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు నాకు అంటుకట్టబడిన వారైతే మీరు ఏది అడిగినను అది మీకు అనుగ్రహించబడుతుంది. ఈ రోజున మరి మనం పరిశుద్ధులం, దేవునికి స్తోత్రం. దేవుడు ఏమన్నాడంటే విశ్వాసముతో అడిగితే ఏ కార్యమైనా జరుగుతుందని చెప్పారు. మరి విశ్వాసాన్ని బట్టి లేకుండా విశ్వాసాన్ని బట్టి, మరలా చెప్తున్నాను, నా 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 యొక్క విధానాన్ని అర్థం చేసుకోండి. మరి ఎంతవరకు విశ్వాసం కొనసాగించబడుతుందో ఆ విశ్వాసాన్ని బట్టి మన హృదయం మీదో లేకపోతే శరీర బలహీనత ఎక్కడ పెట్టి, ఇప్పుడు తలనొప్పి తల మీద పెట్టి చేపెట్టి ప్రేయర్ చేసుకున్నాను, ఆ తలనొప్పి తగ్గుతుందా? గుండె జబ్బు, గుండె మీద చేపెట్టి ప్రేయర్ చేసిన ఆ గుండె జబ్బు తగ్గుతుందా? మరి యేసు ప్రభులు వారు అలా అన్నారే, మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఏది అడిగినా, మీ విశ్వాసాన్ని బట్టి మీరు ఏ ప్రేయర్ చేసుకున్నా, మీ విశ్వాసాన్ని బట్టి కొండ ప్రక్కకు వెళ్ళమన్నా, మరి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ఒక మనిషి మరణాన్ని ఆపలేకపోతున్నాడు. ఒక మనిషి ఆ రోగాన్ని తగ్గించలేకపోతున్నాడు. గల కారణం ఏంటంటే ఆత్మానుసారమైనటువంటి జీవితం మనలో నుండి తొట్టుపాటు జరిగింది. ఆత్మానుసారమైనటువంటి జీవితం మనలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. మనతో ఉంటుంది ఎవరంటే, నేను అనకూడదు, ఇక వాడు ప్రతి నిత్యం ఎవరు దొరుకుతురా, ఎవరు ఉంటారా ఖాళీగా మన జీవితంలోకి వచ్చేస్తున్నాడు. మన జీవితంలోకి వచ్చి మన జీవితాలను ఆగం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు, మీరు ఆత్మానుసారముగా నడిపించబడాలి. ఆత్మ కార్యాలు, ఆత్మ ఫలాలు ఏవనగా పక్కనే ఉంటుంది. అస్సలు అది ఉందా చెప్పండి మనకి? స్తోత్రం. ఇది ఉందా? అబ్బో, ఇది కూడా ఉందా? శాంతం. కొంతమంది శాంతి అని పేరు పెట్టుకుంటారు. ఆ అమ్మాయి జీవితం అశాంతిగానే ఉంటుంది. శాంతి, సమాధానం ఏది? నెమ్మదేది? సంతోషమేది? పేతురుతో అంటాడు, ఈ రాత్రి మీరు మెలకుగా ఉండి ప్రేయర్ చేయండి పేతురు, ఎందుకంటే మీకు ఒక శ్రమ రాబోతుంది, మెలకుగా ఉండి ప్రేయర్ చేయండి అంటే మనోళ్ళు ఏం చేశారు? నిద్రపోయినారు. ప్రేయర్ చేయకుండా నిద్రపోవటాన్ని బట్టి ఆ రాత్రే శ్రమ వచ్చింది. మరలా యేసు ప్రభులు వారు కొద్ది దూరం వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. మరలా పేతురు లేచి ప్రార్థన చేయి. మరలా వెళ్ళి మరలా చెప్తారు, పేతురు ప్రార్థన చేయి. మూడోసారి కూడా. ప్రియులారా, దేవుడు ఆత్మనిచ్చారు. ఈ శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధమే. మనం యుద్ధం ఎవరితోనో చేయట్లా,
మన శరీరం ఆత్మతోనే యుద్ధం జరుగుతుంది తెలుసా. మనం కొన్ని సందర్భాల్లో తిట్టకూడదు అనుకుంటాం, ఆవేశం కట్ల దించుకుంటా వస్తుంది ఆవేశం. ఇదొక శరీరానికి ఆత్మకి యుద్ధం అన్నమాట. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, దీర్ఘశాంతి, దయాళత్వం, ఇంకా మంచితనం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశ లేని జీవితం, నిగ్రహించుకోవటం. ఈ ఆత్మక్రియలు ఎప్పుడైతే మీరు నెరవేరుస్తారో క్రీస్తు మీ యందు సంతోషిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు శరీరానుసారంగా నడిచినట్లయితే, నిజంగా చెప్తున్నానండి, శరీరానుసారంగా నడిచిన వ్యక్తులకు ఏ కార్యాలు, ఏ అద్భుతాలు, ఏ సూచక్రియలు, ఏ ఆత్మ కార్యాలు, ఏ మహత్యమైన కార్యాలు, ఏ గొప్ప వరాలు ఏవి జరగవు. 10 లక్షల కానుకేసి నా కొరకు ప్రార్థన చేయండి, మనశ్శాంతి లేదు అన్నా కూడా ఆ కార్యం జరగదు. దశమ భాగాలు, కానుకలు, పరిచర్యలు, శారీరకంగా పరిచర్య ఎంత కష్టపడ్డా ఆత్మానుసారమైన జీవితం మీలో లేకపోతే నాలో, మనందరిలో లేకపోతే ఫలింపు కలిగిన జీవితం మనలో రాదు. వారు ఎవరో ఏదో అంటారు అనుకొని వారు ఏదో చేస్తారు, చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని దెబ్బ తగలనిచ్చుకోకూడదండి. ఎందుకంటే రేపటి దిన ఆత్మ ద్వారా లెక్క చెప్పవలసి ఉన్నాము. మనం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. నేను చనిపోయి మద్రాసు వెళ్తా అంటే కుదరదు. చనిపోగానే ఎక్కడికి వెళ్ళాలా? పైకి వెళ్ళాలా? జడ్జిమెంట్ దగ్గరికే వెళ్ళిపోవాలి. రెండో మాట చెప్తాను. లూకాసు వర్తమానము 15వ అధ్యాయము, లూకాసు వర్తమానం 15వ అధ్యాయము 10వ వాక్యము. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట దేవునికి సంతోషము కలుగునుగాక. హల్లెలూయా. ఒక పాపి మారు మనస్సు పొందితే దేవదూతల ఎదుట దేవునికి సంతోషము. సాగరి మారు మనసు పొందావా? సంతోషం. సాగరి బాప్తీసం తీసుకున్నావా? కాలేదు, బాప్తీసం కాలేదు. మా దేవుని మందిరానికి సంతోషమే. ఇంకా దేవుని పరిచర్య సంతోషమే. ఒక పాపి రక్షణలోనికి రావటమే దేవుని సంతోషం. మనకి ఎన్నో సంతోషాలు ఉంటాయి. పిల్లోడు అనగానే మనకు బొ ఆనందం వేస్తుంది. వాడు నిన్ను అన్నాడు అనుకో, బూతులు కూడా తిడతాం, తెగ నవ్వుతాం, పళ్ళు అని బయట పెడతాం. పిల్లలు ఏదన్నా చేయరాని పనులు, చేయరాని క్రియలు చేస్తే వెంటనే వాళ్ళ ద్వారా సంతోషం. ఎన్నో సంతోషాలు ఉన్నాయి మనకి. సంతోషం కోసం సీరియల్స్ ఉన్నాయి, సంతోషం కోసం సినిమాలు ఉన్నాయి, సంతోషం కోసం అచ్చంగా సంతోషం కోసమే జబర్దస్తులు ఉన్నాయి. అచ్చంగా అవన్నీ సంతోషం కాదు. ఇక ఫోన్ చూశారంటే ఫోన్ చూసి ఒకడు తెగ నవ్వుతున్నాడు. ఏది నవ్వుతున్నాడు అని చూస్తే దస్తు, జబర్దస్తు. అందులో అంతా డబుల్ మీనింగ్లు, త్రిబుల్ మీనింగ్లు, ఫోర్త్ మీనింగ్లు అంతా. కానీ మన ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా? మనం ఎంతవరకు పని చేస్తున్నాం? ఎంతవరకు పరిచర్య చేస్తున్నాం? భౌతిక విషయంలో కుటుంబాన్ని పాలించుకోవటం ఓకే. నెక్స్ట్
ఇది ఎంత ఆయుష్? 70, 80 సంవత్సరాల ఆయుష్. నిత్యము ఉండేది ఏంటి? ఆత్మ లెక్క అడుగుతాడు. మరి దానికి సంబంధించినటువంటి పని కానీ, ఆత్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు కానీ, ఆత్మకు సంబంధించినటువంటి క్రియలు కానీ ఏమన్నా చేస్తూ ఉన్నామా? ఆన్ ది స్పాట్లో మరి ప్రభు దగ్గర వెళ్ళినప్పుడు ప్రభు లెక్క అడిగితే మనం ఏం చెప్తాం? లేదు ప్రభు, పొద్దున్నే గడ్డి తెచ్చా. గడ్డి దేనికి తెచ్చావురా? నేను ఎత్తి మీద వేయటానికా లేకపోతే కింద వేయటానికా? లేదు ప్రభు, ఒరుగు వచ్చాను, ఒడ్లు పండించాము, తీసుకురాయి రొట్టెలు తీసుకున్నాడు తిందాం అంటాడా? అదంతా భౌతికది. మనం తినటానికి, మన పిల్లలు తినటానికి. కానీ దేవుని విషయంలో మనం ఏం చేసాం? దేవుడు లెక్క అడుగుతాడు. ఒక పాపి రక్షణ దేవుని సంతోషమైతే మనం ఎంతవరకు ఒక పాపిని రక్షిస్తూ ఉన్నాం? ఎంతవరకు దేవుని దగ్గరికి నడిపిస్తున్నాం? ఎంతవరకు? అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, ఏం చేయని కథల మొద్దులాగా ఉన్నాడు, ఏం చేయని కథని ఆయన ఏమి మాట్లాడలేతే ఏమి చేయడు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, శాంతిమూర్తి. ఇంకా కాబట్టి మనం చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటా పోతాంలే. నేను అడిగా యవనుల్ని అడిగితే, అన్నా అది మారు మనసు పొంది అన్న నాకు చాలా టైం ఉందన్న, ఇంకా అనుభవించాను, చాలా ఉందన్నాడు. సరే తీసేయి. నడిప్రాయ వయసు వ్యక్తిని అడిగా, అన్నయ్య నువ్వు సగం అనుభవించా కదా, ఇంకా సగంలోనైనా మారు మనసు పొందు, దేవుళ్ళలోకి రా అంటే, అయ్యా ఇంకొద్దిగా అనుభవించాల్సింది ఉంది అన్నాడు. సరే ఆఖరికి 80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి ఆమెను అడిగా, మా తల్లి అంతా అయిపోయింది కదా, మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవచ్చు కదా అన్న. నాదే ఉందిలే, అంతా అయిపోయిందిగా అంది. ఆఖరికి ఆమె కూడా మారు మనస్సు పొందే ఆలోచనలో లేదు. ఇక యవనుడు అలానే అని, నడిప్రాయ వయసు వ్యక్తి అలానే అని, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా అలానే అంటే ఎవరు మారు మనసు పొందేవాళ్ళు? దేవుడు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు, మనకంటూ ఒక ఇంటిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. మనకంటూ ఒక సిద్ధపాటు ఇక్కడ ఉండాలి. మనం మారి అనేకులను మనం మారటమే బ్రదర్ బాలుడు నడవలసిన త్రోవను వానికి ఎవరు నేర్పించాలా? ఇప్పుడు నాకు బైక్ వస్తేనే నేను ఎదుటి వానికి నేర్పిస్తా. నాకు బైక్ రాకపోతే గుడ్డివాడు త్రోవ చూపిస్తాడా? ఇద్దరు గుంటలో పడతారు. గుడ్డివానికి కళ్ళున్న వ్యక్తే త్రోవ చూపించగలడు. ప్రియులారా, దేవుని ఇంటెన్షన్ మీరు గమనించాలి. దేవుని యొక్క స్పర్శను మీరు తెలుసుకోవాలి. ఈ యొక్క సమయంలో మనం మారు మనస్సు నిమిత్తం ఎంత 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 క్రియారూపకంగా మనం ఎంత పోరాడుతున్నాం. ఒక వ్యక్తిని దేవుని వద్దకు నడిపిస్తున్నామా? ఇక అయిపోయింది, మ్యాక్సిమం టైం క్లోజ్డ్. ఈ జబర్దస్తులు ఇవన్నీ వచ్చినాయి, ఆల్మోస్ట్ వచ్చినాయి అంటే ఇక అంత ముగింపు వచ్చిందని అర్థం. మనోళ్ళు తెలియక అంత స్మార్ట్ అయిపోతుంది అన్నయ్య, ఇక అంతా పైకి వెళ్ళిపోతావు. ఏ పైకి? వాడికి తెలియక అంతా ఎదిగిపోతావు. ఎదిగి నేనన్నా ఆ స్మార్ట్ వచ్చింది అందుకు కాదు, పైకి పోవటానికి నాయనా అన్న. ఎవరు పైకి పోయేది? క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తులు పైకి వెళ్తారు. అక్కడ నివాసం కలిగినటువంటి యోగ్యమైన రమ్యములైనటువంటి నివాస స్థలాలు అనేకములు ఉన్నాయి. వాటిని సంపాదించుకోవాలి. హల్లెలూయా. పరలోక రాజ్యములో మనకంటూ ఒక నివాసం ఉండాలి. పరలోక రాజ్యములో మనకంటూ ఒక స్థలము ఉండాలి.
పరలోక రాజ్యంలో మనకంటూ ఒక కిరీటాన్ని సంపాదించాలి. మనకంటూ పరలోక రాజ్యములో క్రీస్తు ఎదుట ధైర్యముగా నిలబడే హక్కు, అధికారము, ఆయన సామర్థ్యత మనందరికీ దయచేయబడాలి. ఇదంతా రావాలి అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితం, అలానే మారు మనస్సు కలిగిన జీవితం. ఇవేవి మనలో పనిచేయలేదనుకో, యోహాను వెంటనే ఒక డైలాగ్ చెప్తాడు, చెట్టు ఏంది అది? చెట్టు ఎవరున గొడ్డలించబడింది. మారు మనస్సుకు తగిన ఫలం ఫలించకపోతే, నాకు సమయం ఉందిలే, నాకు బలం ఉంది, నాకు అధికారం ఉంది, నాకు ఆస్తి ఉంది, నాకు సమస్తం ఉంది, ఆరోగ్యం ఉంది, నాకు ఏమీ రాదు, ఏమీ కాదు అనుకుంటున్నారేమో. ఆయన కూడా అలానే అనుకున్నాడు. ఎవరైనా ధనవంతుడు. ఒక ఆయన అంట అన్నీ లెగ్ పీసులు, ఫ్రైలు అన్నీ ఎదురు పెట్టుకున్నాడు, బిర్యానీ మొత్తం, ఆస్తి పేపర్లు కూడా పక్కన పెట్టుకొని, ఈ ప్రపంచం లేని తిండి అంతా చేసుకుని ఎదురు పెట్టుకొని తన ప్రాణంతో చెబుతున్నాడు, నా ప్రాణమా తినా, సుఖించో, తినుమో, త్రాగుమో, సుఖించుమో అంటున్నాడు. ఇక కూర్చున్నాడు, ఓ ముద్ద నోట్లో పెట్టుకుందామని. ఆకాశంలోంచి ఒక స్వరం, నాయనా నీవు ఇప్పుడే మరణిస్తున్నావు. ఆన్ ది స్పాట్లో ఆయన చనిపోతే ఏంది పరిస్థితి? నీ ప్రాణం అడుగుతున్నాడు. ఓ ఇప్పుడేగా ప్రభా, మొత్తం సిద్ధపాటు కలిగాను, ఒక్క ముద్ద తిన్నే ప్రభా అంటే ఆగుతాడా? ప్రాణం అని చెప్పొచ్చిద్దా? అదే ప్రాణం పోయేటప్పుడు ఏమైనా చెప్పిపోతుందా? ఎంతమందికి హార్ట్ అటాకులు రావట్లేదండి? కూర్చున్న ప్లేస్లో కుప్పకూలిపోతున్నారు. ఏ రోగం అవసరం లేదు దానికి. ఎవరేం కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లే. ఏదో భయంకరమైన రోగం రావాల్సిన అవసరం కూడా లేదు దానికి. ఆన్ ది స్పాట్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వారు చాలామంది కాలేజీలో యవనస్తులు కానీ, స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ, మరి పొలం పనులు చేసుకుంటున్న వారు కానీ చాలామంది అండి. మీరు పేపర్లో, న్యూస్ ఛానల్లో చూడండి. ఇది ఈ కాలం ఎలా స్మార్ట్ అవుతుందో, ఈ హార్ట్ అటాక్ కూడా అలానే స్మార్ట్ అయింది. ఏందో ఇదివరకు ఏదైనా రోగం వస్తే 10-20 సంవత్సరాలు చనిపోయేవాళ్ళు. అమ్మో ఆ రోగం, అమ్మో అనేవాళ్ళు. ఇప్పుడు ఏంలే, చిటికే కన్ను రేపు అటు కొట్టంగానే ప్రాణం పోతుంది. కాబట్టి ప్రియులారా, ఇంకా ఉంది, నాకు బలం ఉంది, శక్తి ఉంది, అది ఇది అని అనుకోవద్దు. ఎప్పుడు పిలుస్తాడో దేవుడు మనకి తెలియదు. సరే, ఇక్కడ ఇంతవరకు అనుభవించాం, ఇంతవరకు తిట్టాం, ఇంతవరకు కొట్టాం, ఇంతవరకు ఏలుబడి చేసాం, రాజ్యాలు ఎవరైనా సంపాదించారా? పోరాడి 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 1 ఎకరం పొలం సంపాదించారా? సరే, ఇంతవరకు చేశాం. ఇక మీదటైనా, హల్లెలూయా, ఇక మీదటైనా మార్పు అది నీ ఇంటి ప్రక్క వారు చూడాలి. హల్లెలూయా. ఎక్కువైందమ్మా. అది మనల్ని గమనిస్తూ ఉన్నవారు చాలామంది ఉంటారండి. కాబట్టి ఒక పాపి మార్పు దేవుని, ఆ రక్షణ అనుభూతి దేవుని సంతోషం అంటున్నారు. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, దేవుడిని విడిచిపెట్టి స్వతంత్రంగా తిరగవచ్చు, దేవుడిని విడిచిపెట్టి స్వతంత్రంగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఆయనలో ఉంటేనే ఫలింపు. ఆయన్ని విడిచి తిరిగి చనిపోయా అనుకో, తరువాత
ఆఖరి మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యము. ఇంత గొప్ప సాక్షి సమూహము మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తెదము. యూదా పత్రిక 24వ వాక్యంలో ఈ ఓపిక, ఈ పరిగెత్తటం, ఈ ప్రయాస ఇదంతా అక్కడ అంటాడు, దేవుని అంటే క్రీస్తు ఎదుట మిమ్ములను నిలువబెట్టుటయే, పరలోక రాజ్యములో మిమ్ములను నిలువబెట్టుటయే దేవుని సంతోషము. ఉదయం లేచినది మొదలుకొని మనకి ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, హానికరాలు, ఆర్థిక సంక్షోభము, వినకూడని మాటలు వింటూ అనాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇవన్నీ చాలా దుఃఖకరం, ప్రయాసాలు, బాధలు, హింసలు, వేదనలు. కానీ వీటన్నిటి క్రీస్తు నిమిత్తంగా మార్చుకోవాలి. క్రీస్తు నిమిత్తంగా మీరు ప్రయాసపడి, దుఃఖపడి, ఏడ్చి సమస్తాన్ని కోల్పోయినప్పటికీ ఒకానొక దినాన క్రీస్తు ఎదుట నిలవబడితే క్రీస్తు ఆనందము పొంది మనలను ఘనపరిచే స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆయన సంతోషము నిమిత్తము, మన సంతోషము నిమిత్తము ఆయన శ్రమ పొందాడు. మనలను ఆనందపరచటానికి, మనలను ఘనపరచటానికి యేసు ప్రభుల వారు శిలువ బలియాగముగా మార్చబడ్డాడు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి కోడికలో మనము క్రీస్తును సంతోషపెట్టే వారముగా ఉండాలి. ఇక మీదట ఎవరినెవరినో సంతోషపరిచాం, ఎవరినెవరినో బాధపరిచాం, ఎవరినెవరినో దుఃఖపరిచాం, ఎవరినెవరితోనో మనకి ఎన్నో 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 కానీ ఇక మీదట మనం క్రీస్తును సంతోషపెట్టే వారముగా ఉండాలి. క్రీస్తు మన విషయంలో సంతోషపడాలంటే ఒకటి ఏం చేయాలి? హల్లెలూయా. మొదటిగా ఆయన సంతోషపడాలంటే మనం ఏం చేయాలి? 2 ఆత్మానుసారముగా, 2 మారు మనసు పొందాలి, 3 క్రీస్తు ఎదుట నిలవబడటమే సంతోషం. దేవుడి మాటలను మన వినికిడిలో స్థిరపరిచి నీరు కట్టి ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడారు. స్తోత్రాలయ్యా. అయ్యా, ఆత్మానుసారమైనటువంటి జీవితం, ఆత్మీయానుసారమైనటువంటి జీవితం కలిగి జీవించాలని ఆత్మ ఫలాలలో గురించినటువంటి కొన్ని విషయాలు మాకు తెలియపరిచారు. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహం, మంచితనము, వీటన్నిటి గురించి తెలియజేశారు. ప్రతినిత్యము దేవా, నేను ఆత్మానుసారముగా నడిపించబడేటట్లుగా సహాయము చేయండి, మీ కృప దయచేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అనే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా.
ఇంతవరకు మీరు మాతో మీ అవసరం నిలబెట్టి మాట్లాడించిన ప్రతి మాటను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విన్న మాటల ప్రభావ మా హృదయంలో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి వాక్యమైన ప్రభువ ఇదిగో ధ్యానించుతూ ప్రభు నిన్ను మహిమపరిచే కృపను మీరు మాకు అనుగ్రహింపచేయండి. ఇక వాక్యాన్ని విత్తిన మీద ఆశను గురించి బలపరిచి ఇక ఆయా ప్రాంతాల్లో బిడ్డను నిలబెట్టుకుని మీరు బలవంతులుగా శక్తివంతులుగా వాడుకుని మహిమ పొందుకోమని వేడుకుంటూ జ్ఞాపకం చేస్తాం. నైనా ఎందరైతే వాక్యాన్ని విని ప్రభువ వారి హృదయాలను ప్రభువ మీ వైపుకు త్రిప్పి తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారు. వారి ప్రార్థనలు మీరు ఆలకించి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారుగా ఇదిగో నేను ఆత్మానుసారమైన జీవితాలను జీవించేవారుగా ప్రారంభించేవారుగా వారి జీవితాలలో ఒక మలుపుకరమైన మార్గాన్ని మీరు నడిపించమని వేడుకుంటూ జ్ఞాపకం చేస్తూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించండి. చేస్తున్న ప్రార్థనలు అంగీకరించి సఫలపరిచి మేలులతో నింపి తృప్తిపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటూ జ్ఞాపకం చేస్తూ ఈ కొడుకుని ఇంతవరకు ప్రభావం మీ నామ మహిమార్థమే జరిగించుకున్నారు. మంచి వాతావరణాన్ని ఇచ్చారు. అందరి బట్టి నీకే స్తోత్రములు. దాని శబ్దాంతరాన్ని ప్రభావ ఇదిగో కరెంటిని మీ సమస్తాన్ని మీ స్వాధీనపరుచుకొని సమకూడి మేలు కొరికే జరిగిస్తున్నందుకే స్తోత్రములు చెల్లిస్తూ మీ నామమునికి మహిమ తెచ్చుకున్నందుకే స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు జరిగించారు. అందరి కొరికే స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సాగరి వైపు చాచినట్లయితే దేవుడు దీర్ఘాయువును అనుగ్రహించినట్లుగా రాబో దినాలు, రాబో గడియలు, రాబో సంవత్సరాలు ఇంకా అధికమైనటువంటి ఆత్మ ఫలాలు, ఆశీర్వాదాలు